హలో అండి. స్నేహమ్మ పెళ్లి వీడియోస్ చేస్తున్నా కదా! ఇప్పుడైతే అప్పగింతల టైం వచ్చేసిందనమాట. స్నేహమ్మ రెడీ అయ్యి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పగింతల టైము. ఫస్ట్ వాళ్ళ నానమ్మకి కాలు మొక్కింది. తర్వాత అంటే అంతకంటే ముందు దేవుడికి, అండ్ తర్వాత అమ్మ, నాన్నకి ఇంకా విధంగా ఇంకా మెల్లిగా మా స్నేహమ్మకి ఎక్కువ బాండింగ్ వాళ్ళ నాన్నతోనే. సో, బాగా ఏడుస్తున్నారు. వీడియో తీస్తున్నా కానీ నేను కూడా ఏడ్చేసిన బాగా. ఇంకా మా అమ్మ సంజాయిస్తుంది ఏడవద్దు ఏడవద్దని. కానీ నిజంగా ఈ మినిట్, ఈ నిమిషం, ఈ క్షణం అయిపోయిన తర్వాత మనం ఇంకా పుట్టినింటికి చుట్టంలాగానే అయిపోతాం కదా. ఇంకొక పాట రీసెంట్గా ఒక పాట బాగా ట్రెండ్ అయింది ఈ విషయంలో. ఇంతేనేమో ఇంతేనేమో అని చిత్ర గారు పాడారు. చాలా చాలా కనెక్ట్ అవుతాం చాలామందివి. ఈ సిచ్యువేషన్కి ఆ పాట చాలా బాగా ఉంది. అసలు ఎంతో ఎమోషనల్గా అనమాట. మా అక్క బాగా ఏడుస్తుంది. చాలా చాలా అంటే చాలా. ఇంకా మా బావనేమో దేవుడికి మొక్కి టెంకాయ కొడుతున్నాడు. అస్సలు వీళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు కదా, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఏడ్చిండ్రు. ఇంకా మా పెద్దన్న వద్దు ఏడవద్దు అని చెప్తున్నాడు కానీ అందరూ బాగా ఎమోషనల్ అయినాము. ఇంకా వాళ్ళ మైనత్ ఏమైందంటే నన్ను చూస్తే పిల్ల బాగా ఏడుస్తుంది అని చెప్పి తను ముందుకే కొంచెం తప్పించుకుంది. కానీ ఈ క్షణం, ఈ నిమిషం నిజంగా అసలు అప్పుడు అనిపిస్తుంది ఆడపిల్లగా ఇంద్రబాబు ఇది అని. ఇంకా స్నేహమ్మ వాళ్ళ అన్న ఫుల్ ఏడ్చిండ్రు అందరూ. వాళ్ళ పెద్దమ్మ పిల్లలు, పెద్దనాన్న పిల్లలు అంతా ఉంటారు కదా. వాళ్ళంతా బాగా ఏడ్చిండ్రు. మా అమ్మకి కాలు మొక్కుతుంది మా స్నేహమ్మ, అమ్మమ్మ అవుతుంది. వాళ్ళ పెద్దమ్మలకి అందరికీ ఇంకా కూరట్కుండలో వేలు పెట్టిస్తారు కదా. నిజంగా ఈ సిచ్యువేషన్ ఎందుకు ఆడపిల్లలకే రావాలి అని చాలా 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 బాధ అనిపిస్తుంది. ఇంకా నా పెళ్ళి అప్పుడు విషయానికి వస్తే నేనైతే పందిరి వేయక ముందు నుంచి ఏడుస్తున్నా. ఎంత ఏడుస్తున్నా అంటే అమ్మో చాలా ఏడ్చిన. ఇంకా ఒక్క నిమిషం ఈ ఇంట్లో విషయానికి వస్తే ఇంట్లో ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు మాత్రమే బాయ్స్ ఉన్నారు. ఇంకా మా స్నేహమ్మ వాళ్ళ మా స్నేహమ్మ వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క ఇద్దరు ఏడుస్తున్నారు. స్నేహమ్మ వాళ్ళ అత్తమ్మ ఓదారుస్తుంది చూడండి. ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పి మా బావని ఓదారుస్తుంది. మా స్నేహమ్మ వాళ్ళ అక్కనేమో వద్దు నాన్న చెల్లెల్ని పంపించకని ఏడుస్తుంది. ఇక్కడ మా బావ అయితే ఇంకా ఏం చేస్తారు, ఆ రాత ఇట్లా ఉంది, ఆడపిల్లలు ఉన్నారు అని ఎమోషనల్ అయిండు. ఇప్పుడు నేను కూడా ఎమోషనల్ అవుతున్నా. నిజంగా అంటే నిజంగా ఆడపిల్లల్ని అన్న తండ్రికి, ఆడపిల్లలకు ఎంత బాధ ఈ సిచ్యువేషన్ అంటే. ఇంకోటి ఏంటంటే నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఈ టైంలో అయితే ఆ పెళ్ళి కూతురు, ఆ ఇంటి వాళ్ళు నాకు సంబంధం లేకపోయినా నేను ఎమోషనల్గా చాలా చాలా ఏడ్చేస్తాను. ఎందుకో తెలీదు, చాలా కనెక్ట్ అవుతాను, చాలా ఏడుస్తాను. మా స్నేహమ్మనేమో ఒకరొకరు ఇంటికి వెళ్ళి, అదే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూరట్టుకుంటలా చెయ్యి పెట్టి ఇంకా ఇట్లా ఈ విధంగా దర్వాజలకి మూతలకి బొట్లు పెడుతుందనమాట. వాళ్ళందరూ చాలా ఏడుస్తున్నారు. అందరికీ ఇది బాధాకరమైన విషయమే కదా. చాలా అంటే చాలా ఏడ్చిరు పిల్లలంతా. మస్తు బాధ అనిపించింది నాకు కూడా. వీళ్ళకి ఎవ్వరి ఇళ్ళకి ఎక్కువగా పోరు ఈ పిల్లలు. వీళ్ళే బాగా ఒకరితో ఒకరు బాగా కనెక్ట్ అయి ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ పెద్దనాన్న కూడా చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు అసలు. ఇంకా ఒకరితో ఒకరు బాగున్నారు కదా. చూడండి వాళ్ళ పెద్దనాన్న ఎంత ఏడుస్తున్నాడో. అక్కడ ఉన్న ఆయన్నే వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పెద్దనాయన వాళ్ళ పెద్దమ్మ అనమాట. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అందరూ. మస్తు బాధ అబ్బా. ఈ బాధ నిజంగా ఎందుకు ఆడపిల్లలకి ఎందుకు ఇంత ఉంటుంది ఈ శిక్ష ఎందుకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంకా ఇప్పటి నుంచి మనం అంటే ఈ అప్పగింతల తర్వాత నుంచి తాళి పడ్డప్పటి నుంచి ఇంకా మన పుట్టింటికి మనము రిలేటివ్ అయిపోతాం, ఇంకా చుట్టాలం అయిపోతాం. ఇంకా ఇప్పుడు నా పుట్టిల్లు, నా ఇల్లు, ఇది నా ప్లేసు, ఇక్కడ ఇది నా ప్లేటు, లేకపోతే ఇది నాది అనే హక్కు అదంతా పోతుంది. నిజంగా చెప్పుకోవాలంటే నాకు కూడా ఎమోషనల్ అయిపోతున్నా, చాలా ఏడుపు వస్తుంది. కానీ నిజంగా అబ్బా, తాళి పడిందంటే ఇంకా పుట్టింటికి మనము చుట్టాలైపోతాము అని అనిపిస్తేనే గుర్తిస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అంతే అసలు
అసలు ఒక్కొక్కసారి మనం చుట్టాల ఇంటికి ఎప్పుడైనా పెళ్ళి కాకముందుకు వెళ్తే ఎప్పుడు వెళ్తాము మన ఊరికి మన ఇంటికి అనిపిస్తుంది. వన్స్ తాళి పడ్డాక ఇంకంతే ఇక్కడే ఉండాలి, భర్త ఇంటికాడనే భార్య ఉండాలి అంటే అట్లా ఎట్లా ఉంటారు అనిపించింది. కానీ నేను సిచ్యువేషన్ ఫేస్ చేసిన కదా, ఉండిపోతాం అంతే. ఇంకా ఎప్పుడో కానీ పుట్టింటికి వెళ్ళాల్సి అంటే పెళ్ళైన కొత్తలో ఓకే, కానీ తర్వాత పుట్టింటికి వెళ్దామంటే కూడా లైక్ పనుల వల్లనో లేకపోతే బిజీగా ఉండడం వల్లనో సమ్ ప్రాబ్లమ్స్ వలన పోదాం కానీ తర్వాత పోదాంలే అని అనిపిస్తుంది చూడు. నిజంగా ఎలా ఉంటామో అనిపిస్తుంది. ఇంక ఇక్కడేమో ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ అప్పగింతల టైం అనేది ఇప్పుడు అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ దేవుడికి కొబ్బరికాయ కొట్టి బొట్లు పెట్టి ఇంకా మా పిల్లని మీ చేతిలో పెడుతున్నామని ఈ సిచ్యువేషన్ అనమాట. సో అట్లా చెప్తూ ఇస్తారనమాట. మా అక్క, మా బావ, మా స్నేహం అని వాళ్ళ వాళ్ళ మామ చేతులల్లో పెడతారు. మా పిల్ల కాదు మీ పిల్ల, ఏమైనా తప్పు ఒప్పులు చేస్తుంటే క్షమించండి, మీ పిల్లలాగా చూసుకోండి అని. ఈ సిచ్యువేషన్ కూడా నాకు చాలా కనెక్ట్ అయ్యింది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్ చేయడానికి నాకు మా నాన్న లేడు, కానీ మా అమ్మ చాలా బాధపడింది. సారీ, నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నా. మా స్నేహమ్మ పెళ్ళిలో కూడా చాలా ఏడ్చిన, కానీ నా ఏడుపు మా బావ కూడా మస్తు ఏడ్చిండు పాపం. మా అక్క మా బావ మస్తు అంటే మస్తు ఏడ్చిరు. సో ఈ సిచ్యువేషన్ ఆడపిల్లలకే ఎందుకు వస్తుందో అర్థం కాదు. మా అక్కకి ఇంకా ఆడపిల్లని ఇస్తున్నందుకు వాళ్ళు ఆ విధంగా మర్యాద చేస్తున్నారు. ఇంకా ఈమెనే మా స్నేహమ్మ వాళ్ళ మామ అన్నమాట. సో ఈ విధంగా పిల్లని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇంకా నాకు తెలిసి అమ్మాయి అంత ఈజీగా తల్లిదండ్రులని కానీ తోబుట్టువులు కానీ మర్చిపోవడానికి రీజన్ ఏంటి అంటే భర్త. అత్తమామ ఏ విధంగా ఉన్నా భర్త అనేవాడు బాగుంటే ఆబ్వియస్లీ ఏ అమ్మాయినైనా తోబుట్టువులను కానీ తల్లిదండ్రులను కానీ కాస్త మర్చిపోగలదు. అదే భర్త శని రావణుడు అయితే మాత్రం ఇంకా అనుక్షణం నరకమే. సో అసలు ఏ ఆడపిల్లకి అలాంటి భర్త రాకూడదు. రాముడు లాంటి భర్త రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ తర్వాత గుడికి వచ్చినాం అనమాట. అక్కడి నుంచి గుడికి వచ్చి గుడి దగ్గర ఈ విధంగా దండం పెట్టుకొని ఆ తర్వాత వెహికల్ ఎక్కినాం అనమాట. సో నేనైతే ప్రతి సిచ్యువేషన్ని నా వీడియోలో క్యాచ్ చేసిన. సో ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు నా వీడియోస్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా స్నేహమ్మ మొక్కుతుంది. మా బావ ఉన్నాడు. మా బావతోని పిల్లలకి చాలా బాండింగ్ ఎక్కువ. అంటే మా స్నేహకు కానీ వాళ్ళ అక్కకు కానీ బావతోనే ఎక్కువ బాండింగు. వాళ్ళ అమ్మతోని తక్కువ, చాలా తక్కువ. ఏం కావాలన్నా ఏమైనా తినాలన్నా ఏదైనా మా బావనే తెచ్చిస్తాడనమాట. సో బాధ అనిపిస్తుంది. సో ఆడపిల్లకి తండ్రి సపోర్ట్ ఉండాలి. ఆబ్వియస్లీ తండ్రికి చెప్పుకునేంత స్వేచ్ఛ ఉండాలన్నమాట ఆడపిల్లలకి. ఆ ఫ్రీడమ్ పేరెంట్స్గా వాళ్ళు ఇవ్వాలి, పిల్లలుగా వీళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. అది ఎవరైనా సరే అప్పుడే బాగుంటుంది బాండింగ్. సో తర్వాత ఇక్కడ మా బావ కొబ్బరికాయ కొట్టి ఇంకా దేవుడికి చెప్తున్నాడు అనమాట, నా బిడ్డని పంపిస్తున్నాను. సో ఇక్కడే కాదు, ఈ ఊరు దాటేంత వరకు ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉంటారో అక్కడక్కడంతా కొడతారు వాళ్ళంతా. సో గేట్ బయట ఉన్నారు ఈ విధంగా. సో ఈ విధంగా అమ్మాయిని తోలియడానికి సగం దూరం వస్తారంటే వెహికల్ వరకు వస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు అమ్మాయితో పాటు వస్తారు, రాని వాళ్ళు ఉంటే పొద్దున్నే పెళ్ళి టైం కల్లా వస్తారనమాట. సో ఈ విధంగా మా స్నేహమ్మ గుడి దగ్గర అంతా మొక్కిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సో వెహికల్ ఎక్కుతుంది. వెహికల్ కూడా చాలా దూరం నడిపించుకొని పోయారు బాగానే. అప్పుడే వెహికల్ ఎక్కియలేదు. వెహికల్కి కూడా పూజ చేయాలి కదా కొబ్బరికాయ కొట్టి. సో వెహికల్కి కూడా పూజ చేసిన తర్వాత సో వెహికల్ ఎక్కి వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ విధంగా మా స్నేహమ్మ దేవుడి అందరికీ దండం పెట్టి నా జీవితం బాగుండాలని మొక్కుకుంటుంది. సో మీరు కూడా మా స్నేహమ్మని దీవించండి. సో ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఆబ్వియస్లీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ మా స్నేహమ వీడియోస్ ఇంకా వస్తుంటాయి, పెళ్లి వీడియోస్ ఉన్నాయి కదా, సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు అప్పటి వరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా కొంచెం ఉందన్నమాట, అందుకే ఇంకా సాగిస్తూ ఉన్నాను. లెంత్ ఎక్కువైంది అనుకోకుండా ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతగా అడుగుతున్నాను కదా, ఒక లైక్, ఒక కామెంట్, లేదంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ అండి ప్లీజ్. సో మా స్నేహమ్మ మెల్లగా నడుస్తుంది. సో మా స్నేహమ్మ వాళ్ళ అన్న వాడైతే భలే ఏడ్చిండు, ఈశ్వర్ అని. ఆ అబ్బాయి కూడా బాగా ఏడ్చిండు. అందరికీ ఏడుపు ఉంది, బట్ వాడు బయటపడ్డాడు, వీడేవాడు ఈశ్వర్. భలే ఏడ్చిండు ఆ బాబు, భలే బాధ అనిపించింది కూడా నాకు. చూడండి ఏడుస్తుండు, ఇంకా ఏడిపిస్తుండు. క్యూట్ ఎక్స్ప్రెషన్ కదా, బాగుంది ఎక్స్ప్రెషన్. సో ప్లీజ్ 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 లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.